మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. 115వ సాక్షిగా కేసీఆర్ ను కమిషన్ విచారించింది. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు 1-to-1 విచారణ నిర్వహించారు కమిషన్ చీఫ్ జస్టిస్ పీకే ఘోష్. కేసీఆర్ విచారణతో కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయినట్లుగా భావిస్తున్నారు. త్వరలోనే కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ విచారణ క్లైమాక్స్ కు చేరింది. అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు, మాజీ మంత్రులను విచారించిన కమిషన్ చివరిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బుధవారం విచారించింది. రాజకీయ నేతల విచారణ కోసమే కమిషన్ కాల పరిమితిని 2 నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కర్త, కర్మ, క్రియ అయిన కేసీఆర్ విచారణతో ఇక కమిషన్ పని పూర్తయిందని భావిస్తున్నారు. త్వరలోనే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా కమిషన్ ఆఫీసున్న బీఆర్కే భవన్ కు కేసీఆర్ చేరుకున్నారు. అధికారులు, మంత్రులను ఓపెన్ కోర్టులో విచారించిన కమిషన్ కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఆయన్ను మాత్రం ఇన్ కెమెరాలో విచారించింది. అనారోగ్యం కారణంగా ఇన్సైడ్ విచారణ నిర్వహించాలని కేసీఆర్ కోరారు. కమిషన్ చైర్మన్, కార్యదర్శి కేసీఆర్ మాత్రమే విచారణ జరిగిన హాల్లో ఉన్నారు. మిగిలిన వారందర్నీ బయటకు పంపించివేశారు. అన్ని నిజాలే చెబుతానని కేసీఆర్ తో కమిషన్ చైర్మన్ ప్రమాణం చేయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిషన్ కు కేసీఆర్ వివరించారు. తనకు అందుబాటులో ఉన్న సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను కమిషన్ చీఫ్ కు కేసీఆర్ అందించారు. దాదాపు 50 నిమిషాల పాటు కమిషన్ చైర్మన్ ప్రశ్నలు వేసి కేసీఆర్ నుంచి సమాధానాలు రాబట్టారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర పార్టీ నేతలు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. పాలన చేతకాక ప్రజల దృష్టిని మరల్చడానికే సీఎం రేవంత్ విచారణ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. నిజాలన్నీ బయటకు వస్తాయని చెప్పారాయన. పరిపాలన చేతగాక, నీళ్ళివ్వడం చేతగాక, కరెంట్ ఇవ్వడం చేతగాక, సంక్షేమ పథకాలు ఇవ్వడం చేతగాక, కనీసం గతంలో ఉన్న రైతు బంధు కూడా ఇవ్వడం చేతగాక, తాగునీరు కూడా ఇవ్వడం చేతగాక ప్రజల దృష్టి మరల్చి పబ్బం గడుపుకునే ఎత్తుగడ తప్ప ఇందులో మరొకటి ఏమీ లేదు. అన్ని విషయాలు కూడా నిజం స్పష్టంగా బయటకు వస్తుంది. ధర్మాన్ని గౌరవించే పౌరులుగా, న్యాయాన్ని గౌరవించే పౌరులుగా తప్పకుండా మాకు ఓపిక ఉంది, సంయమనం ఉంది. ఇంకెన్ని కేసులు పెట్టినా, ఇంకెన్ని రకాలుగా వేధించినా వాటిని ఎదుర్కొంటాం. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు వస్తున్నారని తెలిసి గులాబీ పార్టీ కార్యకర్తలు బీఆర్కే భవన్ కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వం కూడా అక్కడ భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. బీఆర్కే భవన్ ఉద్యోగులను మినహా పోలీసులు లోపలికి ఎవరినీ అనుమతించలేదు. కమిషన్ విచారణ పూర్తయ్యాక కేసీఆర్ కాలికి గాయమైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. కాళేశ్వరంపై మాజీ సీఎం కేసీఆర్ ను 50 నిమిషాల పాటు విచారించిన కమిషన్ ఆయనకు మొత్తం 18 ప్రశ్నలను సంధించినట్లుగా తెలుస్తోంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ తడుముకోకుండా సమాధానాలు ఇచ్చారని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం ఎవరు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా, పెద్ద ప్రాజెక్టు కాబట్టి ముందుగా తామే నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ జవాబిచ్చారు. కాళేశ్వరం కమిషన్ను ఎందుకు ఏర్పాటు చేశారన్న కమిషన్ క్వశ్చన్ కు నిధుల సమీకరణ కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ఆన్సర్ ఇచ్చారు కేసీఆర్. బ్యారేజీలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని కమిషన్ అడగగా, నీళ్లను లిఫ్ట్ చేయడానికి టెక్నికల్ నిర్ణయాల ఆధారంగా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారని ఆయన బదులిచ్చారు. ఇక బ్యారేజ్ల లొకేషన్స్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారు అన్న కమిషన్ ప్రశ్నకు టెక్నికల్ రిపోర్ట్ల ఆధారంగా బ్యారేజ్ల లొకేషన్స్ మార్పులు జరిగాయని కేసీఆర్ చెప్పారు.